जय हिंद फ्रेंड्स, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ వీడియో చూసే ముందే లైక్ చేయండి, వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. లాస్ట్లో చూసుకోండి ఫ్రెండ్స్, ఒక నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మీరు 10th పాస్ అయితే చాలు అప్లై చేయొచ్చు. ఆ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ రిజర్వ్డ్ బ్యాటాలియన్ జీడీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి మనం ఎప్పటి నుండి అప్లై చేయాలంటే చూసుకోండి, అప్లికేషన్ నిన్నటి నుండి స్టార్ట్ అయిపోయింది. 23 మార్చ్ నుండి లాస్ట్ డేట్ వచ్చేసి 10th ఏప్రిల్ దాకా మనం అప్లై చేయొచ్చు. మ్యాక్సిమం మనకు ఎంత టైం ఇచ్చాడు ఫ్రెండ్స్? టైం వచ్చేసి మనకు 20 days టైం ఉంది. అప్లై చేయడానికి ఎన్ని డేస్ టైం ఉంది? మనకు అప్లై చేయడానికి ఎన్ని డేస్ టైం ఉంది? 20 days టైం ఉంది. ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే ఎగ్జామ్ వచ్చేసి 10th మేన ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 10th మే వచ్చేసి సండే అవుతుంది. సండేన ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది ఇలాంటి నోటిఫికేషన్ రేర్ నోటిఫికేషన్. 3 yearsలో 5 yearsలో వచ్చే నోటిఫికేషన్ విడుదలైంది మార్చ్లో, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు 10th. చూసుకోండి, ఓన్లీ మీకు ఎంత టైం ఉందంటే 50 days టైం ఉంది. ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే ఫిజికల్ టెస్ట్ వచ్చేసి 25th మేన ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. చూసుకోండి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే పోస్టులు వచ్చేసి 984 వేకెన్సీస్ ఉండడం జరిగింది. 984 వేకెన్సీస్లో 3 పోస్టులు ఉన్నాయి. దాంట్లో పోలీస్, ఫైర్మ్యాన్, స్పెషల్ టైగర్ గార్డ్. పోలీస్కి, ఫైర్మ్యాన్కి, స్పెషల్ టైగర్ గార్డ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకోండి. పోలీస్ సివిల్లో వచ్చేసి 236 వేకెన్సీస్ ఉన్నాయి. 236 పోస్టులు ఉంటే టోటల్గా దాంట్లో 185 రిజర్వ్డ్ వచ్చేసి ఎవరికి? రిజర్వేషన్ 185 రిజర్వేషన్ ఎవరికి? ఏపీ ఎస్టీ అంటే అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఉంది కదా, దాంట్లో ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకు 185 వేకెన్సీస్ రిజర్వేషన్ ఉంటాయి, రిజర్వ్డ్ ఉంటాయి. మిగిలిన వేకెన్సీస్ ఎన్ని మిగిలి ఉంటాయి? 5, 10, 36 అంటే 51 వేకెన్సీస్. మనము 51 వేకెన్సీస్కి పోటీ పడుతున్నాం. 51 వేకెన్సీస్కి మనం పోటీ పడుతున్నాం. కాంపిటీషన్ ఉంది. 51 వేకెన్సీస్కి మనం కాంపిటీషన్ ఉంది ఏపీ తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్కి. తర్వాత కానిస్టేబుల్ రిజర్వ్డ్ బెటాలియన్కి. కానిస్టేబుల్ రిజర్వ్ బెటాలియన్లో టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 216 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 216 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 115 వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ట్రైబ్. ఎవరితో అరుణాచల్ ప్రదేశ్లో షెడ్యూల్ ట్రైబ్ ఉన్నారో వీళ్ళకు 115 వేకెన్సీస్ రిజర్వ్డ్ ఉన్నాయి. దీనికి మనకు 101 పోస్టులకు మనము కాంపిటీషన్ ఉంది. ఫ్రెండ్స్, ఎవరైనా మీరు అప్లై చేద్దాము పిఆర్టీ ఇస్తారంటే కానిస్టేబుల్ రిజర్వ్ బెటాలియన్కి మీరు పిఆర్టీ ఇవ్వండి, ఎందుకంటే ఇక్కడ 100+ వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత కానిస్టేబుల్ ఇయర్లో 44 వేకెన్సీస్ టోటల్ ఉంటే 39 వేకెన్సీస్ అరుణాచల్ ప్రదేశ్ షెడ్యూల్ ట్రైబ్కి వేకెన్సీస్ 39 రిజర్వ్లు ఉన్నాయి. అలాగే ఫైర్మ్యాన్లో టోటల్గా 73 వేకెన్సీస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఫైర్మ్యాన్లో వేకెన్సీస్? టోటల్ 73 వేకెన్సీస్ ఉంటే 58 వేకెన్సీస్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ షెడ్యూల్ ట్రైబ్కి రిజర్వ్డ్ ఉన్నాయి. 58 వేకెన్సీస్. మనం ఎన్ని దానికి పోటీ పడుతున్నాం ఫ్రెండ్స్? 2+13 15 వేకెన్సీస్కి మనకు కాంపిటీషన్ ఉంది. ఫైర్మ్యాన్లో 15 వేకెన్సీస్. చూసుకోండి ఫ్రెండ్స్. బ్రో రిజర్వేషన్ మొత్తం అరుణాచల్ ప్రదేశ్కి ఉంది, మనం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదా బ్రో అంటే ఫ్రెండ్స్, ప్రతి ఎగ్జామ్లో కాంపిటీషన్ ఉంది. బట్ మీకు కావాల్సింది పోస్ట్ ఎన్ని? ఓన్లీ ఒక పోస్ట్కి నువ్వు కష్టపడుతున్నావు. అలాగ నువ్వు అనుకొని ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. తర్వాత స్పెషల్ టైగర్ గార్డ్లో 243 టోటల్ వేకెన్సీస్ ఉంటే ఎన్ని వేకెన్సీస్? స్పెషల్ టైగర్ గార్డ్లో
243 వేకెన్సీస్ 243లో 243 టోటల్ వేకెన్సీస్ ఉంటే దాంట్లో 194 అరుణాచల్ ప్రదేశ్ షెడ్యూల్ ట్రైబ్కి రిజర్వ్లు ఉంటాయి. దీనిలో హయ్యెస్ట్ దేనికి ఉన్నాయంటే కానిస్టేబుల్ రిజర్వ్డ్ బెటాలియన్కి 100+ పోస్టులు ఉన్నాయి, ఎక్కువ మంది దీనికి ప్రియారిటీ అండి. నెక్స్ట్ దేనికి ప్రియారిటీ ఇస్తారంటే కానిస్టేబుల్ సివిల్కి అండి. నెక్స్ట్ ఫైర్ మ్యాన్కి అండ్ స్పెషల్ టైగర్ గార్డ్కి ప్రియారిటీ ఇవ్వండి. ఇప్పుడు మనము ఏం డిస్కస్ చేసుకుందామంటే దీని సెలెక్షన్ ప్రాసెస్ అండ్ మిగతా డీటెయిల్స్ మనం ఇప్పుడు ఏజ్ లిమిట్ అలాంటి డీటెయిల్స్ డిస్కస్ చేసుకుందాం. ఎవరికైనా స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే మీరు ఈజీగా అర్థమైపోతుంది. స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే ఒక 1 సెకండ్ ఆగుతా. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏజ్ లిమిట్ డిస్కస్ చేసుకుందాం. ఇండియన్ రిజర్వ్డ్ బ్యాటలియన్ జీడీ సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుందాం. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ ఉంది. ఫస్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ కానిస్టేబుల్ సివిల్కి రిజర్వ్డ్ బెటాలియన్కి ఏఆర్కి ఏజ్ లిమిట్ ఎంత 18 years to 22 years మధ్యలో ఉన్నవారు కానిస్టేబుల్ అదే సివిల్కి రిజర్వ్డ్ బెటాలియన్కి అండ్ ఏఆర్కి అప్లై చేయొచ్చు. అలాగే 18 years to 32 years మధ్యలో ఉన్నారు వీళ్ళు ఫైర్ మ్యాన్కి స్పెషల్ టైగర్ గార్డ్కి అప్లై చేయొచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే మీకు కానీ ఏజ్ ఎక్కువ ఉంది 25 years 27 years ఉన్నాయంటే ఇదే చాలా మంచి అవకాశం మీరు యూనిఫామ్ జాబ్ వేసుకోవడానికి కోసం. 18 years to 32 years మధ్యలో మీకు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. మీరు ఫైర్ మ్యాన్కి స్పెషల్ టైగర్ గార్డ్కి అప్లై చేయొచ్చు. తర్వాత చూసుకుంటే జనరల్ కేటగిరీకి హైట్ ఎంత ఉండాలంటే మనకి హైట్ ఎంత ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చేసి 165 centimeter హైట్ ఉండాలి. ఫిమేల్కి వచ్చేసి 157 centimeter హైట్ ఉండాలి. తర్వాత చెస్ట్ వచ్చేసి 79 to 85 centimeters మనకు చెస్ట్ ఉండదు. అంటే మనకి స్టార్టింగ్ చెస్ట్ ఎంత ఉండాలి 79 ఉండాలి. అదే ఎక్స్పెండ్ అయితే 85 centimeter మనకు ఎక్స్పెండ్ అవ్వాలి చెస్ట్. తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ మనకి ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ మనకి ఉంటుంది. తర్వాత చూసుకోండి ఫస్ట్ మన స్టేజ్ వన్ ఏముంటుంది ఎగ్జామ్ కదా. ఎగ్జామ్కి సంబంధించిన ప్యాటర్న్ డిస్కస్ చేసుకున్నాం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇప్పుడు చూసుకుని మనకు టోటల్గా 200 marksకి ఎగ్జామ్ జరుగుతుంది. టోటల్ 200 marksకి మనం ఎగ్జామ్ ఉంటుంది. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి 200 questions ఉంటాయి. టైం ఎంత ఇస్తారంటే మనకు 2 hours, అంటే 120 minutes 200 questions. ఈచ్ క్వశ్చన్స్ కంటే 30 minutes 30 seconds ఆర్ 35 seconds. చూసుకోండి ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయి బ్రో అంటే దేర్ ఆర్ ది 4 subjects. మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి 4 subjects ఉంటాయి. జనరల్ అవేర్నెస్ ఫస్ట్ సబ్జెక్టు, రీజనింగ్ సెకండ్ సబ్జెక్టు, అర్థమెటిక్ థర్డ్ సబ్జెక్టు, ఇంగ్లీషు 4th subject. జనరల్ అవేర్నెస్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 50 questions 50 marks. అలాగే రీజనింగ్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 50 questions 50 marks. అలాగే అర్థమెటిక్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 50 questions 50 marks. ఇంగ్లీష్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 50 questions 50 marks. దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి నో నెగిటివ్ మార్కింగ్. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ఉండదు ఫ్రెండ్స్. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. మీరు తప్పు చేసినా ఏమైనా ఆన్సర్ తప్పు పెట్టినా మీకు మార్క్స్ వచ్చేసి కట్ అవ్వవు. మీరు రైట్ పెట్టిన ఒక ఆన్సర్ వస్తుంది. ఇంకోటి ఏమంటే చూసుకోండి జనరల్ అవేర్నెస్, ఇంటెలిజెన్స్, రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ 4 subjects వచ్చేసి ఈ సబ్జెక్ట్ కంటే 50 questions 50 marks. నెక్స్ట్ వచ్చేసి మీరు 33% మీరు స్కోర్ చేయాలి. ఎంత ఫ్రెండ్స్ 33% మీరు స్కోర్ చేస్తే మీరు స్టేజ్ 2కి క్వాలిఫై అవుతారు. స్టేజ్ 2కి క్వాలిఫై అయినట్లు మీరు 33% చేస్తే అంటే మీరు మ్యాథ్స్ ఎన్ని స్కోర్ చేయాలి 66 marks మీకు వచ్చుంటే మీరు స్టేజ్ 2లో క్వాలిఫై అయిపోతారు. ఫ్రెండ్స్ చూసుకోండి అదే మనకు స్టేజ్ 2లో మనము స్టేజ్ 1లో క్వాలిఫై అయ్యి స్టేజ్ 2లో వెళ్ళాలంటే మనకు 33% రావాలి. 200లో మనకు 33% రావాలి. అంటే మనకు 66 marks వచ్చినట్లయితే మనము స్టేజ్ 2లోకి వెళ్తాం. అంటే ఫిజికల్ టెస్ట్లోకి మనము వెళ్తాము. ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుంది ఎగ్జామ్ అంటే May 25న ఫిజికల్ టెస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇంకో విషయం వీళ్ళు ఫిజికల్ టెస్ట్లో 1:3 రేషియోని పిలుస్తారు. అంటే ఒక పోస్టుకి 3 వీళ్ళు ఫిజికల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎవరైతే హైట్ తక్కువ ఉన్నారో ఓన్లీ 165 centimeters అయితే నీకు హైట్, ఎవరైతే హైట్ తక్కువ ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. పోస్ట్లో హాఫ్ ఆఫ్ ది రిజర్వ్డ్ ఉన్నాయి.
అరుణాచల్ ప్రదేశ్కి. బట్ మిగతా పోస్టులు రిజర్వ్డ్ కాదు. మీకు కావాల్సింది ఫర్ ఓన్లీ 1 పోస్ట్, మీకు కావాల్సింది ఓన్లీ ఒక పోస్ట్ కదా, మీకు మిగతా పోస్టులతో పని లేదు. ఒక పోస్టుల కన్నా ఎక్కువ వేళ్ళ కొద్ది. ఇప్పుడు 900లో 300+ రిజర్వ్డ్ ఉన్నాయి. మిగతా పోస్టులు అన్నీ జనరల్ కేటగిరీ వాళ్ళకి. అందుకే ఖచ్చితంగా అప్లై చేయండి, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు. ఇంకోటి ఏమి విషయం అంటే మీకు 200 మార్క్స్లో నో నెగిటివ్ మార్కింగ్. ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ మరి లేదు. అందరూ ఖచ్చితంగా అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఇప్పుడు ఎగ్జామ్లో మనకు జనరల్ అవేర్నెస్, ఇంటెలిజెన్స్ రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్లో సిలబస్ కావాలంటే ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలపండి. బ్రో నాకు సిలబస్ కావాలి, బ్రో నాకు ఇది కావాలి, నాకు ఇది డౌట్ ఉండాలి, నేను ఎలా అప్లై చేయాలో తెలీదు. మీ మొబైల్ ఫోన్లోనే ఎలా అప్లై చేయాలో మరి ఇండియన్ రిజర్వ్డ్ బెటాలియన్కి ఎలా అప్లై చేయాలో మరి నేను మీకు చూపిస్తాను ఫోన్లో. బట్ నాకు చేయాల్సింది ఏమి, సపోర్టివ్ ఉండాలి ఫ్రెండ్స్. అంతే, సపోర్ట్గా ఉంటే నేను ఖచ్చితంగా మీ మొబైల్ ఫోన్లోనే ఎలా అప్లై చేయాలో మరి చూపిస్తాను. సో తర్వాత చూసుకోండి, అప్లికేషన్ ఫీజు మరి చాలా తక్కువ ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు ఓన్లీ 100 రూపీస్. 100 రూపీస్ ఉంటే చాలు, మీరు అప్లై చేయొచ్చు. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేయాలో తెలీదు, మీ మొబైల్ ఫోన్లో ఎలా అప్లై చేయాలో మరి నేను చూపిస్తా. అప్లై చేసుకోండి అందరూ. ఫ్రెండ్స్ ఈ వీడియోలోనే మనము ఫిజికల్ టెస్ట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు వరకు ఎవరైనా లైక్ చేయలేకుంటే ఖచ్చితంగా లైక్ చేసి వీడియో చేయండి. లాస్ట్ దాకా మీకు వీడియో నచ్చలేకైతే డిస్లైక్ చేయండి. చూసుకోండి, ఫస్ట్ పోలీస్ కానిస్టేబుల్ అంటే పోలీస్ జీడీకి డిస్కస్ చేసుకుందాం. దాంట్లో సివిల్ వచ్చారు, ఏఆర్ వచ్చారు, రిజర్వ్ బెటాలియన్ వచ్చారు. టోటల్ రేస్ వచ్చేసి 100 మీటర్స్. రేస్ ఎంత, 100 మీటర్కి రేస్ ఉంటుంది. దీంట్లో స్ప్రింట్ ఉంటుంది అండ్ లాంగ్ రేస్ మరి ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి రన్నింగ్లో. స్ప్రింట్ ఉంటుంది అండ్ లాంగ్ రేస్ మరి ఉంటుంది. స్ప్రింట్ వచ్చేసి 100 మీటర్స్లో బాయ్స్ వచ్చేసి మేల్ వచ్చేసి 16 సెకండ్స్లో ఫినిష్ చేయాలి. బాయ్స్ 16 సెకండ్స్లో ఫినిష్ చేయాలి 100 మీటర్ రేస్ని. అదే ఫీమేల్ వచ్చేసి 100 మీటర్ రేస్ని వీళ్ళు 19 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఎవరు, గర్ల్స్. తర్వాత ఫైర్ మ్యాన్ వాళ్ళు ఎవరితో ఫైర్ మ్యాన్ పోస్ట్కి అప్లై చేస్తారు. వీళ్ళు వచ్చేసి 100 మీటర్ రేస్ ఉంటుంది. 1 మినిట్ విత్ 10 kg లోడ్తో వీళ్ళు రేస్ని కంప్లీట్ చేయాలి. అంటే 100 మీటర్స్ పెరుగెత్తుతూ వీళ్ళు ఒక 10 kg వెయిట్ని క్యారీ చేస్తూ 1 మినిట్లో 100 మీటర్స్ని రేస్ని కంప్లీట్ చేయాలి, స్ప్రింట్ని. తర్వాత రేస్ చూసుకుందాం. రేస్ వచ్చేసి లాంగ్ రేస్ వచ్చేసి 1500 మీటర్ రేస్ ఉంటుంది సివిల్ వాళ్ళకి. 8 మినిట్లో బాయ్స్ కంప్లీట్ చేయాలి. 8 మినిట్లో బాయ్స్ కంప్లీట్ చేయాలి. అదే సివిల్ గర్ల్స్ వచ్చేసి 800 మీటర్స్ ఉంటుంది, 5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదే ఫైర్ మ్యాన్లో వచ్చేసి 1500 మీటర్స్ రేస్ ఉంటుంది. 8 మినిట్ 30 సెకండ్స్లో పరిగెత్తాలి. ఎంత, 30 సెకండ్స్ ఎక్కువ సివిల్తో పోలిస్తే. తర్వాత మనకు రన్నింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈవెంట్ ఏముంటుందంటే హై జంపు, లాంగ్ జంపు, రూప్ క్లైంబింగ్ మనకి ఈవెంట్స్ ఉంటాయి. చూసుకుంటే హై జంప్ వచ్చేసి బాయ్స్కి వచ్చేసి హై జంప్ ఎంత పెడతారు, 107 సెంటీమీటర్స్ పెడతారు హై జంప్ బాయ్స్కి. అదే గర్ల్స్ హై జంప్ ఎంత ఉంటుందంటే 90 సెంటీమీటర్ ఉంటుంది గర్ల్స్కి. తర్వాత లాంగ్ జంప్ చూసుకోండి, బాయ్స్కి వచ్చేసి 11 ఫీట్ ఉంటుంది మేల్స్కి. అదే గర్ల్స్కి వచ్చేసి 9 ఫీట్ ఉంటుంది. ఎంత ఉంటుంది, గర్ల్స్కి 9 ఫీట్ ఉంటుంది. అదే రూప్ క్లైంబింగ్ ఎవరికి ఉంటుందంటే, రూప్ క్లైంబింగ్ అంటే ఒక రూప్ ఉంటుంది, మనము క్లైంబ్ చేయాలి. ఎంత ఫీట్ క్లైంబ్ చేయాలంటే 8 ఫీట్ క్లైంబ్ చేయాలి. ఇది ఓన్లీ ఫైర్ మ్యాన్ వాళ్ళకే ఇది ఈవెంట్ వచ్చేసి ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఎవరితో కొద్దిగా చదివి ఫిజికల్గా ఫిట్ ఉంటారో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. మీకు ఉద్యోగం రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మీకు సిలబస్ కావాలంటే సిలబస్ అని పెట్టండి కామెంట్. మనము రాబోయే వీడియోలో ఖచ్చితంగా సిలబస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇండియన్ రిజర్వ్డ్ పోలీస్ గురించి సిలబస్ డిస్కస్ చేసుకుందాం, బెటాలియన్ గురించి సిలబస్ డిస్కస్ చేసుకుందాం. అండ్ మీకు కామెంట్ సెక్షన్లో ఏం డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలపండి. తెలిపితే నేను 100కి 200% మీ కామెంట్కి రిప్లై ఇస్తా. ఇప్పుడు వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.